హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ బఠానీ చట్ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికి ముందుగా మేజర్ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టొమాటో అండ్ కొత్తిమీర, అలాగే ఉడకబెట్టుకున్న బఠానీ అండ్ కొమ్ము శనగలు. నేను ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్నాను ఇవి. సో ముందుగా ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి, అలాగే ఉప్పు, పసుపు మనం వేసి, తర్వాత ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. సో ఇదంతా ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. తర్వాత మనం ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలపాలి. నెక్స్ట్ ఇవి ఏగే లోపల నేను టొమాటో కట్ చేసుకుంటున్నాను. సో టొమాటో కూడా చిన్న ముక్కలు, మీడియం సైజు టొమాటో 2 తీసుకున్నాను. సో వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈ టొమాటో చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, అలాగే కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆయిల్లో ఉల్లిపాయలు వేగిన తర్వాత టొమాటో వేస్తాము. టొమాటో కూడా బాగా మగ్గనివ్వాలి. కొంచెం కారం కూడా వేసుకుంటాం. మీ టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకుని, ఆల్రెడీ పచ్చిమిర్చి 2 వేసాను కాబట్టి కారం కూడా కొద్దిగా వేసాను. నెక్స్ట్ ఉల్లిపాయలు బాగా స్మాష్ అవ్వాలి. సో ఉల్లిపాయలు పచ్చి పచ్చిగా ఉంటే బాగోదు కాబట్టి బాగా మగ్గనివ్వాలి. అలా గరిటెతో అలా చేస్తే బాగా స్మాష్ అవుతాయి. తర్వాత మనం పెట్టుకున్న బఠానీ అండ్ కొమ్ము శనగలు, ఇక్కడ జనరల్గా బఠానీయే తీసుకుంటారు. నేను కొమ్ము శనగలు కూడా యాడ్ చేశాను. సో ఇక్కడ ఇవి 2 ఆల్రెడీ కుక్కర్లో 3 to 4 విజిల్స్ బాగా కుక్ అయిన బఠానీ కాబట్టి మనం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తో పాటే వేసేస్తాం. మీకు ఇంకా కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది కాబట్టి ఇంకా వాటర్ వేయలేదు. సో బఠానీ, కొమ్ము శనగలు ఇందులో వేసుకొని, అది మనకి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ వాటర్ అనేది దగ్గర అయ్యే వరకు, ఆయిల్ అనేది కొంచెం పైకి తేలే వరకు మనం కుక్ చేసుకోవాలి. అంటే వాటర్ క్వాంటిటీని బట్టి మనం కుక్ చేసుకోవాలి. తర్వాతే అది దగ్గర పడిన తర్వాత మనం ఆ థిక్నెస్ని చూసుకొని మనం కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటాం. అది అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పెట్టుకుంటాం పక్కన. తర్వాత గార్నిషింగ్ కోసం నేను చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, అలాగే కొత్తిమీర, నెక్స్ట్ లెమన్, ఇంకా పల్లీలు వేయించి పెట్టుకున్నాను. నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్. సో ఇవన్నీ గార్నిషింగ్కి వాడటానికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ముందుగా ఒక బౌల్లో మనం ప్రిపేర్ చేసుకున్న చాట్ని వేస్తాము. వేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లిపాయలు వేసుకొని, దాని మీద కొద్దిగా కొత్తిమీర, నెక్స్ట్ కార్న్ఫ్లేక్స్, అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకొని, నేను లాస్ట్లో దానిపైన మనం లెమన్ పిండుకుంటాం. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇవాళ చాలా కూల్ క్లైమేట్ ఉంది కాబట్టి బఠానీ చట్ ప్రిపేర్ చేశాను. ఎలా ఉంది, మీకు నచ్చిందా? సో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ కమెంట్.